ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో విద్యుత్ అంటున్నాం మనం. విద్యుత్ దీన్నే మనం ఇక్కడ కరెంట్ అనే పేరుతో కూడా పిలవచ్చు. అయితే ఇక్కడ జనరల్గా మనకు విద్యుత్ అనేది మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ల రూపంలో ప్రవహిస్తుంది అంటున్నాం. అయితే జనరల్గా మనం ఏదైనా ఒక పరమాణువు తీసుకున్నప్పుడు పరమాణువు లోపల ముఖ్యమైనటువంటి కణాలు లేదా ప్రాథమిక కణాలు ఎన్ని ఉంటాయంటే 3 రకాల కణాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను ఒకటి తీసుకుంటున్నాను. సో ఇది ఒక పరమాణువు అనుకుంటున్నాం. ఇలా ఉంది. ఏంటిది? ఇది పరమాణువు. పరమాణువు అంటే దీన్ని ఆటం అనే పేరుతో పిలుస్తాం. ఆటం, పరమాణువు. సో ఈ పరమాణువు తీసుకున్నప్పుడు ఇందులో ప్రాథమిక కణాలు ఫండమెంటల్ పార్టికల్స్ 3 రకాల ఫండమెంటల్ పార్టికల్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్. ఆ 3 రకాల కణాలు ఏంటి అంటే సో వాటిని మీకు ఏం చేస్తున్నానంటే ఒక కోడ్ రూపంలో PEN పెన్ అని ఒక కోడ్ రూపంలో మీకు ఇలా రాశాను. ఫండమెంటల్ పార్టికల్స్ పేరు. సో ఇక్కడ P అంటే ఏంటిది అంటే ప్రోటాన్. P అంటే ఏమంటున్నాం? ప్రోటాన్. P మీన్స్ ఈ మీన్స్ ఏంటంటే ఎలక్ట్రాన్. ఈ మీన్స్ ఎలక్ట్రాన్. ఇది సెకండ్ ఫండమెంటల్ పార్టికల్ అన్నట్లు ఎలక్ట్రాన్. ఎన్ మీన్స్ ఏంటంటే న్యూట్రాన్. న్యూట్రాన్. ఇలా 3 ఫండమెంటల్ పార్టికల్స్ ఉంటాయి. ఏ ఆటం తీసుకున్నా సరే, అంటే ఏ పరమాణువులోనైనా ఈ 3 రకాల ప్రాథమిక కణాలు ఉంటాయి. అయితే వీటిలో ఎప్పుడైనా సరే మనకు ఇక్కడ విద్యుత్ లేదా కరెంట్ అంటున్నాం కదా, ఈ కరెంట్ అనేది మనకు ఏ రూపంలో ప్రవహిస్తుంది అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ కణాలు ఉన్నాయి కదా, ఈ ఎలక్ట్రానిక్ కణాల రూపంలో విద్యుత్ ప్రవహిస్తుంది. విద్యుత్ ఏ రూపంలో ప్రవహిస్తుంది అంటున్నాం? ఎలక్ట్రానిక్ కణాల రూపంలో ప్రవహిస్తుంది. అయితే ఇక్కడ ఎలక్ట్రాన్ల రూపంలో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఈ ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది, ఏ ఆవేశం ఉంటుందంటే ఎలక్ట్రాన్కు రుణావేశం ఉంటుంది. రుణావేశం ఉంటుంది అంటే నెగటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్కి ఏ ఆవేశం ఉంటుంది అంటున్నాం? రుణావేశం, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అయితే ఎలక్ట్రాన్కు రుణావేశం ఉంటుంది. ఈ ప్రోటాన్ ఉంది కదా, ప్రోటాన్కు మాత్రం ఏ ఆవేశం ఉంటుంది దీనికి అంటే ధనావేశం ఉంటుంది. దీనికి ధనావేశం ఉంటుంది. చూడండి, ధనావేశం అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ప్రోటాన్ హ్యాస్ పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ హ్యాస్ నెగిటివ్ ఛార్జ్. ప్రోటాన్కు ధనావేశం ఉంటుంది, ఎలక్ట్రాన్కు రుణావేశం ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి 3వ కణం న్యూట్రాన్ ఉంది కదా, ఈ న్యూట్రాన్ అనే కణానికి మాత్రం ఏ ఆవేశం ఉంటుందంటే తటస్థ ఆవేశం ఉంటుంది. తటస్థ ఆవేశం. తటస్థ ఆవేశం అంటే న్యూట్రల్ ఛార్జ్ అన్నట్లు. న్యూట్రల్ ఛార్జ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఛార్జ్ ఈజ్ జీరో. ఛార్జ్ ఈజ్ జీరో. ఆవేశం అనేది, విద్యుదావేశం అనేది 0 అంటాం. దాన్ని ఏమంటారంటే న్యూట్రల్ ఛార్జ్, తటస్థము అనే పేరుతో పిలుస్తాం. తటస్థ ఆవేశం ఉంటుంది అన్నాం. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఇక్కడ ప్రోటాన్కు ధనావేశం ఉంటుంది, ఎలక్ట్రాన్కు రుణావేశం ఉంటుంది అంటున్నాం. ఎలక్ట్రాన్కి ఎంత రుణావేశం ఉంటుందో ప్రోటాన్ కూడా అంతే ధనావేశం. ఎప్పుడైనా సరే ఒకటి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, ఏ పరమాణువు తీసుకున్నా ప్రతి పరమాణువులో ప్రోటాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది. ఏ ఆటం తీసుకున్నా సరే చూడండి, ప్రతి ఆటంలో కూడా నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా న్యూట్రాన్స్ అనేవి వేరు సంఖ్యలో ఉంటాయి. అంటే దే ఆర్ డిఫరెంట్ ఆటమ్స్ అన్నట్లు. కానీ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ మాత్రం సమాన పరిమాణంలో ఉంటాయి. మనకి ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయి తెలిస్తే ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయని మనం ఈజీగా చెప్పవచ్చు. లేకపోతే ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో తెలిస్తే ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయో కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఎలక్ట్రాన్కు రుణావేశం ఉంటుంది, ప్రోటాన్కు ధనావేశం ఉంటుంది అన్నాం. వీటి యొక్క ఆవేశం విలువలు కూడా సేమ్ ఉంటాయి. చూడండి, మళ్ళీ దీని యొక్క ఆవేశం విలువ ఎంత ఉంటుందో ఛార్జ్ వాల్యూ, దీని ఛార్జ్ వాల్యూ కూడా అంతే ఉంటుంది. కాకపోతే దీని ఛార్జ్ వాల్యూ అనేది నెగిటివ్ ఉంటే దీని ఛార్జ్ వాల్యూ మాత్రం ఎలా ఉంటుంది అంటే పాజిటివ్ ఉంటుంది అంటాం. మరి ఏంటి ఆ ఛార్జ్ వాల్యూస్ అనేది ఒకసారి వాటి గురించి కూడా మనం ఇక్కడనే రాసేసేద్దాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, చూడండి ఇక్కడ ఇప్పుడు ఎలక్ట్రాన్ తీసుకుంటున్నాం మనం. ఇక్కడ ఎలక్ట్రాను, ఈ ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం రాస్తున్నాం. చూడండి, ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం. ఈ ఎలక్ట్రాన్ ఆవేశానికి ఇది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి దీని యొక్క విద్యుదావేశం వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్, అంటే కూలుంబులు అంటున్నాం. సో ఇది ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం విలువ. ఇప్పుడు ఇది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది అన్నాం కాబట్టి దీనికి ఏం చేస్తున్నాడు, ఇక్కడ మైనస్ యాడ్ చేయాలి. నెగిటివ్ ఛార్జ్ అంటున్నాం. అదే ప్రోటాన్ ఆవేశం అంటున్నాం. ప్రోటాన్ యొక్క ఛార్జ్ అన్నట్లు ఇక్కడ
ప్రోటాన్ ఆవేశం. ప్రోటాన్ ఆవేశం విలువ రాద్దాం. సో ప్రోటాన్ యొక్క ఆవేశం విలువ ఎంత అంటే దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి దీనికి ప్లస్ యూజ్ చేస్తాం. కానీ వాల్యూ మాత్రం ఏముంటుందంటే సేమ్ వాల్యూ ఉంటుంది. 1.602 ఇంటూ 10⁻−19 10⁻−19 కూలుంబులు. సో ఇది ప్రోటాన్ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జెస్ అంటున్నాం. అంటే రెండు విలువలు సమానం ఉన్నాయి కానీ దీనికి నెగిటివ్ ఛార్జ్ రుణావేశం ఉంటుంది అంటున్నాం కాబట్టి మైనస్ యాడ్ చేసాం. ప్రోటాన్కు ధనావేశం పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అంటున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 1.602 ఇంటూ 10⁻−19 కూలమ్స్ అయినా రాసాము. ఇంకా థర్డ్ పార్టికల్ మనకు న్యూట్రాన్ ఉందనగా న్యూట్రాన్ యొక్క ఛార్జ్ న్యూట్రల్ ఛార్జ్ అన్నాం. న్యూట్రల్ ఛార్జ్ అంటే ఛార్జ్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇవి ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరమాణువులో ఉన్నటువంటి 3 రకాల కణాలకు ఉన్నటువంటి విద్యుదావేశం విలువలు అంటున్నాం. మరి మనం అప్పటి నుంచి విద్యుదావేశం అంటున్నాం కదా. విద్యుదావేశం అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అన్నట్లు ఇక్కడ. మరి ఈ విద్యుదావేశాన్ని దేనితో సూచిస్తారు? ఏ అక్షరంతో సూచిస్తారు అంటే ఇక్కడ విద్యుదావేశాన్ని క్యూ అనే అక్షరంతో సూచిస్తారు అండి. క్యూ విద్యుదావేశం అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ డినోటెడ్ బై క్యూ అంటున్నాం. విద్యుదావేశాన్ని క్యూ అనే అక్షరంతో సూచిస్తారు. ఈ విద్యుదావేశాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు అంటే కూలుంబ్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు. కూలుంబ్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు. కూలుమ్స్ అంటాం. కూలుమ్స్ అనే ప్రమాణాల్లో విద్యుదావేశాన్ని కొలుస్తారు. సో విద్యుదావేశానికి ప్రమాణం ఏది అంటే మనం ఏం చెప్పుకోవాలి? ఇక్కడ కూలుంబ్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు అంటున్నాం. మరి ఇక్కడ విద్యుదావేశాన్ని కూలుంబ్లో కొలుస్తున్నాం కదా. ఒక కూలుంబ్ విద్యుదావేశంలోని ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మీకు ఈ విద్యుదావేశాన్ని కొలవడానికి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. అంటే విద్యుదావేశానికి ఫార్ములా, విద్యుదావేశాన్ని కొలవచ్చు, అందులో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్యను కూడా క్యాలిక్యులేట్ చేయవచ్చు అన్నట్లు. మరి ఈ విద్యుదావేశానికి ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ రాస్తున్నాం చూడండి. విద్యుదావేశానికి ఫార్ములా విద్యుదావేశము Q = NE. ఇది విద్యుదావేశానికి ఫార్ములా. Q అంటే విద్యుదావేశం, ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటున్నాం. సో ఇక్కడ N అంటున్నాం. N అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటున్నాం. N మీన్స్ ఏమంటున్నాం? ఎలక్ట్రాన్ల సంఖ్య, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. E అంటే ఏంటిది అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, అంటే ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం, అంటున్నాం. సో ఇది ఇక్కడ ఎలక్ట్రాన్ ఆవేశం విలువ ఎంత ఉంటుంది అనేది మనం ఇక్కడ మెన్షన్ చేశాం కదా, అది ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం విలువ. N అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్ల సంఖ్య అంటున్నాం. కాబట్టి ఇక్కడ విద్యుదావేశానికి ఫార్ములా సూత్రం ఏంటి అంటే Q = NE అని చెప్పని రాసాం. దీన్ని బేస్ చేసుకొని మనకి ఏం చేస్తుంటే ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగేటప్పుడు ఒక కూలుంబ్ విద్యుదావేశంలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అని చెప్పని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ అడుగుతాడు. ఒక కూలుంబ్ విద్యుదావేశంలోని ఎలక్ట్రాన్ల సంఖ్య అంటే ఇక్కడ చూడండి, విద్యుదావేశం Q అన్నాం కదా. ఈ విద్యుదావేశం Q అనేది ఒక కూలుంబ్ ఇస్తాడు. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయమని అడుగుతాడు. సో దాన్ని ఒకసారి ఇక్కడ చూడండి మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒక కూలుంబ్ విద్యుదావేశంలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? హౌ మెనీ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ 1 కూలుంబ్ ఛార్జ్? ఒక కూలుంబ్ విద్యుదావేశంలో ఎన్ని ఎలక్ట్రాన్ ఉంటాయో ఎలక్ట్రాన్ల సంఖ్యను కనుక్కొనుము అంటాడు. ఇక్కడ చూడండి ఒకసారి, ఒక కూలుంబ్ విద్యుదావేశము అన్నాం. విద్యుదావేశం దేంతో చూస్తారన్నాం? Qతో చూస్తాం. Q = ఎంత ఇచ్చాడు? 1 కూలుంబ్ అని ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అన్నాడు. అంటే ఎలక్ట్రాన్ దేంతో చూస్తామన్నాం? N చూస్తాం. కాబట్టి N ఎంతనో N వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ. మరి విద్యుదావేశానికి ఇందాక మనం ఫార్ములా చెప్పుకున్నాం కదా, Q = NE అని చెప్పని రాసుకున్నాం. N అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య, E అంటే ఎలక్ట్రాన్ విద్యుదావేశము, Q అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యుదావేశం విలువ అన్నాం. సో ఇక్కడ Q వాల్యూ ఎంత ఇచ్చాడంటే 1 కూలుంబ్ అని 1 ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు N వాల్యూ ఎంత అంటే N మనమే క్యాలిక్యులేట్ చేయాలి. E వాల్యూ ఎంత అంటే E అనేది ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం విలువ అని మనం ఇందాక రాసుకున్నాం కదా. సో ఆ వాల్యూ ఎంత అంటే
సో ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్. ఇది ఎలక్ట్రాన్ యొక్క విద్యుదావేశం. మనకి n కావాలి కాబట్టి n ఈక్వల్ టు ఏం చేస్తామంటే ఇది ఇటువైపు వస్తుంది. ఇటువైపు వస్తే 1/1.6 ఇంటూ 10⁻⁻19. సో దీన్నే నేను ఎలా రాస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ తీసేస్తున్నాం. పాయింట్ తీసేసినప్పుడు పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి పైన 10 రాస్తున్నాను. 1 పక్కన 0 రాస్తే 10 అవుతుంది బై 16 అవుతుంది. ఈ 10⁻⁻19 ఉంది కదా, దాన్ని పైకి తీసుకెళ్తే 10⁻+19 అవుతుంది. ఇలా రాసాం. ఇప్పుడు ఇక్కడ 10/16 ఉంది. 10/16 అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి వస్తుందా? రాదు. అంటే చేయొచ్చు, కాకపోతే దీన్ని ఇంకా కొంచెం తీసుకొని 16 టేబుల్తో డైరెక్ట్ చేస్తే సరిపోతున్నారు. సో దాన్ని నేను ఎలా రాస్తున్నానంటే n ఈక్వల్ టు ఇక్కడ చూడండి, దీన్ని 100/16 అంటే ఇక్కడ నుంచి 10 తెచ్చుకున్నాను అన్నట్లు ఇంటూ 10⁻18 అని రాశాను. సో ఇది ఇప్పుడు చూడండి, ఇది 16 1 16 16 6 16 96. 96 అంటే ఇక్కడ 4 మిగులుతాయి, 4 ఉంటుంది, 4 కాబట్టి 0.40. 16 2 32 అవుతుంది. 32 అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 40లో 32 అంటే 8 ఉంటుంది. 8 అంటే మళ్ళీ 5లో అవుతుంది కాబట్టి 5 అయిపోతుంది. అంటే ఇక్కడ మనకు n వాల్యూ ఎంత వచ్చిందంటే n ఈక్వల్ టు 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. ఇన్ని ఎలక్ట్రాన్లు, ఇది ఎలక్ట్రాన్ల సంఖ్య. ఎందులో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య అంటే 1 కూలుం విద్యుదావేశంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య అని చెప్పని పిలుస్తున్నాం అన్నట్టు. ఇది ఇంకా దీన్ని మీరు ఇలా క్యాల్కులేట్ చేసి చేసుకోవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లేదు అనుకుంటే దీన్ని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. డైరెక్ట్ అంటే మీకు 1 కూలుం విద్యుదావేశంలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అని చెప్పని అడిగితే డైరెక్ట్ ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవచ్చు. 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది విద్యుదావేశం ఛార్జ్కు సంబంధించింది అని చెప్పండి. ఇంకా ఈ విద్యుదావేశాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే విద్యుత్ ప్రవాహం, కరెంట్ అంటే ఏంటిది, ఎలా ప్రవహిస్తుంది, దాన్ని మెజర్ చేయడానికి కొలవడానికి యూజ్ చేసే యూనిట్స్ ప్రమాణాలు ఏంటి, సో దాన్ని మెజర్ చేయడానికి ఉపయోగించే పరికరాలు ఏంటి అనేది వాటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం.